ఏంటమ్మా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా ఉన్నావు? చెప్పమ్మా, నాకెందుకో భయంగా ఉంది. నేను పోలీస్ స్టేషన్కి వచ్చానన్న మాటే గాని నేను వాడిని చూడలేదు. ఎలా ఉన్నాడమ్మా వాడు? మీ అబ్బాయిని మీరలా చూస్తుంటే తట్టుకోలేరని నీకు అబద్ధం చెప్పానత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య. ఏమి ఇబ్బంది లేదత్తయ్య, అంతా బాగుంది. రేపు మీ అబ్బాయిని కోర్టులో సబ్మిట్ చేస్తారంట. ఈలోపు మీ అబ్బాయి నిర్దోషి అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలని సంపాదించాలి. వాటి కోసమే ప్రయత్నం చేస్తున్నాను. మీరేం కంగారు పడకండి, నేను మీకు మాట ఇచ్చాను. ఏది ఏమైనా ఎవరెన్ని కుట్రలు చేసినా మీ అబ్బాయిని నిర్దోషిగా ఇంటికి తీసుకురావడం నా బాధ్యత. అందుకు సంబంధించిన సాక్ష్యాల కోసమే నేను వెతుకుతున్నాను. చెప్పానుగా సమయం, ఇప్పుడు నాకు దేవుడి కన్నా నీ మీదే నమ్మకం ఉంది అని. నాకు తెలుసమ్మా, నువ్వనుకున్నావంటే నువ్వు తప్పకుండా సాధిస్తావు. చెయ్యని తప్పుని మీద వేసుకున్న నా కొడుకుని నిర్దోషిగా నువ్వు బయటికి తీసుకొస్తావు. అందరి నోళ్ళు మూయిస్తావన్న నమ్మకం నాకుందమ్మా. అంతా మీరన్నట్టే జరుగుతుందత్తయ్య. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అది నా బాధ్యత అత్తయ్య. మీరేం కంగారు పడకండి. ఇంకాసేపట్లో మీ అబ్బాయి ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళతో పాటు నేను బయటకు వెళ్ళాలి. మీరు కంగారు పడతారని నేను చెప్పడానికి ఇలా వచ్చాను. ఆడపిల్లవి ఇలా అర్ధరాత్రిళ్ళు కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అదే మీ నాన్నగారే బతికుంటే మనకిన్ని కష్టాలు వచ్చేవే కావు. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో అర్థం కావడం లేదు. మనం తెలిసి ఎవరికి అన్యాయం చెయ్యలేదు, కానీ కష్టాలన్నీ మనకి వస్తున్నాయి. అత్తయ్య, ఏడవకండి. మనకి మంచి రోజులు వస్తాయి. మబ్బులు కమ్మేసినంత మాత్రాన సూర్యుడు లేకుండా పోతాడా? ఏదో ఒక క్షణంలో మబ్బులు తొలగిపోతాయి. బగబగమంటూ సూర్యుడు బయటకొస్తాడు. అంతవరకు ఓపిగ్గా ఎదురు చూడడం తప్ప మనం ఏం చేయగలం అత్తయ్య? అమ్మ కోసం, నా కుటుంబం కోసం మీ అబ్బాయి ఈరోజు జైల్లో ఉన్నాడు. ఆ మాత్రం నాకు కృతజ్ఞత లేకపోతే నేను మీ తమ్ముడు కూతుర్ని ఎలా అవుతాను? మీ అబ్బాయి విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటానత్తయ్య. నువ్వు మాట్లాడుతుంటే అచ్చం నా తమ్ముడు మాట్లాడినట్టుగా ఉంది సమయం. తెలియని ధైర్యం వస్తుంది. కాని జాగ్రత్తమ్మా, శత్రువులెవరో తెలియకుండా యుద్ధం చేస్తున్నావు. నువ్వు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. వాసుని బయటికి తీసుకురావడం ఎంత ముఖ్యమో, నువ్వు ఆడపిల్లగా జాగ్రత్తగా ఉండటం కూడా అంతే ముఖ్యం. జాగ్రత్తగానే ఉంటానత్తయ్య. అలాగే మీ అబ్బాయిని జాగ్రత్తగా మీకు అప్పగిస్తాను. అది నా బాధ్యత. చేయని తప్పుని తల మీద వేసుకుని మీ అబ్బాయి పడుతున్న బాధ కన్నా నేను ఇలా కష్టపడ్డం నాకు ఇబ్బందిగా లేదత్తయ్య. ఇప్పుడు వెళితే ఎప్పుడు వస్తావో ఏంటో. ముందు కాస్త భోంచేసి వెళ్ళమ్మా. వద్దత్తయ్య, ఈ సమస్యల నుండి బయటపడే వరకు నాకేది సాయించదు. అలా అంటే ఎలా అమ్మా? కనీసం కాఫీ అయినా తాగు. అమ్మా సంగీత, వెళ్ళి కాఫీ తీసుకురా. సరే అత్తయ్య. అత్తయ్య, కూర్చోమ్మా, రా కూర్చో.
తీసుకో. మమ్మా 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 ఏమైంది? అక్కెందుకు అలా అరుస్తూ వస్తుంది? మమ్మా మమ్మా అక్క ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? చెప్తాను ఎందుకెంత కోపంగా ఉన్నానో చెప్తాను. అసలు నా గురించి ఏమనుకుంటున్నారో అందరి సంగతి తేలుస్తాను. మమ్మా ఏం జరిగిందంటే చెప్పకుండా అమ్మని పిలుస్తున్నావేంటక్క? ఏమైంది చెప్పు. ఏమైందమ్మా సౌందర్య? సంగీత మామ్ ఎక్కడా? మమ్మా మామ్ మమ్మా మమ్మా సౌందర్య ఏమైందమ్మా? బేబీ సౌందర్య ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎవరేమన్నారు? ఏమైందో చెప్పు ఫస్ట్. వీళ్ళు నన్ను బతకనివ్వరు మామ్. నేను కూడా నాన్నలాగా సూసైడ్ చేసుకుని చనిపోయే వరకు నన్ను వీళ్ళు వదిలిపెట్టరు. ఏమైందమ్మా? ఎవరేమన్నారు? నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్ళాను కదా మామ్. అతను యాక్చువల్లీ అమెరికాలో ఉంటాడు. నాకు అనుకోకుండా పరిచయం అయ్యాడు. నా ఫ్రెండ్ కూడా అతన్ని పరిచయం చేస్తూ వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళు నాలాంటి మోడల్స్ ని ఎంకరేజ్ చేస్తారు, అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళని మిస్ ఇండియా, మిస్ వరల్డ్ లాంటి వాటికి స్పాన్సర్ చేస్తారు. నేను ఇప్పుడు అతన్ని కలవడానికి వెళ్ళాను. కానీ చెప్పు ఏం జరిగింది? కానీ వీళ్ళు అతన్ని నాకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారంట. అసలు నేను ఇండియాకి వచ్చిందే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం. నీ ప్రొఫైల్, నీ ఫొటోస్ నా దగ్గరికి వచ్చాయి. అసలు ఇదంతా ఎవరు మాట్లాడారు? మీ మేనత్త విమలమ్మ గారు. అక్క, ఇందులో అత్తయ్య తప్పేం లేదు. ఏం జరిగిందో నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. అసలు ఏం జరిగిందంటే ఇక ఆపు. ఏం చెప్తావు? ఇందులో మా అత్తయ్య తప్పేమీ లేదు, తను కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది అని చెప్తావా? ప్రతిసారి ఏం చెప్పినా గొర్రెలా తలాడిస్తున్నాను కదా అని నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా? అది కాదు. నోర్మై. ఇంకొక్క మాట మాట్లాడితే చంప పగులుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా కూతురికి ఇవిడ సంబంధాలు చూస్తుంది? నేను ఇదివరకే చెప్పాను, మా పర్సనల్ విషయాల్లో తల దూర్చొద్దు అని. అయినా బుర్రకెక్కడం లేదా? ఎవరి సహాయం లేకుండా తన ప్రయత్నాలేవో తాను చేసుకుంటూ ఉంటే వాటిని కూడా చెడగొట్టాలని చూస్తున్నారా? అయినా నా కూతురికి సంబంధాలు చూడ్డానికి నువ్వెవరు? నీకేం హక్కుంది? అంటే నా కూతురికి ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలీదా? లేదా నా కూతురొచ్చి మిమ్మల్ని అడిగిందా సంబంధాలు చూడమని? అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? తమ్ముడి కూతురికి పెళ్లి చెయ్యాలనుకోవడం తప్పెలా అవుతుంది భాను? పైగా ముగ్గురు ఆడపిల్లలున్న ఇంట్లో
ఒకరి తర్వాత ఒకరికి పెళ్లిళ్ళు చెయ్యాలిగా, అందుకే బాధ్యత తీసుకున్నాను. పైగా కుర్రాడు అందంగా ఉన్నాడు, అమెరికాలో ఉంటున్నాడు, గుణం కూడా చాలా మంచిది. అలాంటి అబ్బాయి మన సౌందర్యకి మంచి ఈడు జోడు అనిపించింది, అందుకే చూశాను. అదే ఎందుకు చూసావు అని అడుగుతున్నాను. తను మిస్ ఇండియా అవ్వాలనుకుంటుందని మీ అందరికీ తెలుసు కదా. నేను కూడా తనను ఒక మంచి పొజిషన్లో చూడాలని కోరుకుంటున్నానని తెలుసు కూడా. మీరు సంబంధాలు చూస్తున్నారు అంటే మిమ్మల్ని ఏ వనాలో అర్థం కావడం లేదు. మనుషులకి ఒక్కసారి చెప్తారు, కానీ మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. నాకు అన్నీ తెలుసు భాను, కానీ నువ్వే ఒక విషయం అర్థం చేసుకోవడం లేదు. ఇది నా కోసమో లేదా సమ్యు కోసమో కాదు, ఇది తమ్ముడి చివరి కోరిక. అది తీర్చడం కోసమే నా ప్రయత్నం తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. దయచేసి అర్థం చేసుకోబాను. చనిపోయిన మీ తమ్ముడు కోరిక తీర్చాలన్న మీ తాపత్రయం గురించి చెప్తున్నారు, కానీ బతికున్న మా సంగతేంటి? మా గురించి ఎవరు ఆలోచించరా? అరే, అసలు మేము మనుషులమే కాదనుకుంటున్నారా? చూడు, నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాను. ఇంకోసారి నా విషయాల్లో కానీ, నా కూతురు పర్సనల్ విషయాల్లో కానీ మీరు మరోసారి జోక్యం చేసుకుంటే బాగుండదు చెప్తున్నాను. సౌందర్య మిస్ ఇండియా అయ్యేంత వరకు తనకి పెళ్లి చేయాలనుకోవటం లేదు. ఎవరి హద్దులు తెలుసుకుని వాళ్ళందులో ఉంటే మంచిది. కాదు కూడదు అని పిచ్చి పిచ్చి పనులు చేయాలని చూస్తే వాళ్ళ అంతు చూస్తాను. మీరేం చేస్తున్నా, ఎన్ని నాటకాలు ఆడుతున్నా నేను మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. అయినా ఉట్టికి ఎగరలేని పిల్లి ఆకాశానికి ఎగురుతాను అనుకుందంట. ఇంట్లో ఉన్న కొడుకుని సరిగ్గా పెంచడం చేత కాదు గాని పక్క వాళ్ల పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తుందట. పెళ్లిళ్ళు ముందు నీ కొడుకుని ఎలా జైలు నుంచి బయటికి తెచ్చుకోవాలో ఆలోచించు. తర్వాత మా సంగతి ఆలోచిద్దు. నిజంగా నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు భాను. కన్న తల్లిగా నాకు వాడు ఎలాంటి వాడో తెలుసు. అవును మరి, కాకి పిల్ల కాకి ముద్దు. ఏం చేస్తాంలే. మన పరువు పోకూడదని చెయ్యని నేరాన్ని మీద వేసుకుని త్యాగం చేసిన వ్యక్తి గురించి అలా మాట్లాడడం తప్పు. నువ్వు చెప్తేనే కాని ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే పరిస్థితుల్లో లేను నేను. అది నువ్వు గుర్తుంచుకుంటే మంచిది. అయినా ఏది త్యాగం ఏది నేరం అనేది మనం అనుకోవడం కాదు, చట్టం చెప్పాలి. ఇంట్లో కూర్చొని జడ్జిమెంట్లు ఇస్తే తప్పొప్పులు తారుమారవ్వమ్మా. అయినా నేను చెప్పానుగా, 2 రోజుల్లో అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఏ తప్పు చేయలేదని చట్టమే చెప్తుందని. ఆ రోజు మనతో పాటు ప్రపంచానికి కూడా అతని గొప్పతనం తెలుస్తుంది. ఎవరి గొప్పతనంతోనూ మాకు పనిలేదు. మా జోలికి రానంత వరకు నేను ఎవరి గురించి పట్టించుకోను. అలా కాదని సంబంధాలు చూస్తాము, పెళ్లిళ్లు చేస్తాము అని ఎవరైనా నాటకాలు చేస్తే మాత్రం నాలో ఉన్న మరో మనిషిని చూస్తారు. జాగ్రత్త. మా తంటాలేవో మేం పడుతూ మేము మా లక్ష్యం వైపు వెళ్తున్నాం. మా కాళ్ళకి అడ్డం పడాలని చూస్తే కాళ్ళు విరగ్గొడతాను. బేబీ, ప్రపంచంలో మనకి హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించినంత మాత్రాన మనం అక్కడే ఆగిపోకూడదు. మరో దారి వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప నిరాశ పడకూడదు. కమ్, లెట్స్ గో. ఏంటి సమయం, అన్నీ ఇలా జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదమ్మా. రిషి సౌందర్యకి సరైన జోడి అనుకుంటే ఇలా జరిగిందేంటమ్మా? దీనంతటికీ కారణం నేనే అత్తయ్య. ఆ రోజు నాన్న గురించి, నాన్న తప్పు చేయలేదని నిరూపించడానికి
నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. వాటి వలన ఈరోజు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. నేను చేసింది తప్పు కాదని అమ్మ వాళ్ళకి తెలియడానికి ఇంకెంతకాలం పడుతుందో నాకే తెలియడం లేదు. నన్ను క్షమించండి అత్తయ్య. మీ మంచితనాన్ని, మీ అబ్బాయి త్యాగాన్ని అమ్మ అర్థం చేసుకోవడం లేదు. సంయుక్త గారు అత్తయ్య వాళ్ళొచ్చారు. నేను వెళ్ళాలి. సాక్ష్యాల్ని సంపాదించాలి. ముందు మన ముందున్న ఈ సమస్య నుండి బయటపడ్డమే నా ముందున్న లక్ష్యం. నేను వెళ్ళొస్తాను అత్తయ్య. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. జాగ్రత్త అమ్మ సమయం. వెళ్ళిరా. నా బ్యాగ్ సర్దుతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఒక్కడే వెళ్తలేదమ్మా, నువ్వు కూడా వస్తున్నావు. నీకు కావాల్సిన ముఖ్యమైన బట్టలు సర్దుకో. నువ్వు త్వరగా కానీ. అదే నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? అవన్నీ తర్వాత చెప్తానమ్మా, నువ్వు బట్టలు సర్దుకో. ఈ అమ్మాయి మా సిస్టర్. ఎక్కడైనా చూసారా? నేను ఎక్కడ చూడలేదు మేడం. ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దాం సంయుక్త? ఎక్కడికి వెళ్దాం? అసలేం అర్థం కావట్లేదు. చూస్తుంటే నువ్వు చెప్పిన రాహుల్ అనేవాడు చాలా దుర్మార్గుడు, దుష్టుడు, పవర్ఫుల్ మనిషి అయి ఉంటాడు. అతనితో ఎందుకు చెప్పండి? మనం మళ్ళీ ఒకసారి రామ్మోహన్ ని కలిసి ఎలాగైనా ఒప్పించి అతని నుంచి రాహుల్ కి సంబంధించిన సాక్ష్యాలు సంపాదించాలి. అక్కడికి వెళ్దాం పద. సరే పద. త్వరగా పద రా. త్వరగా రా. ఆగండి. ఏంటి సార్, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పాలా? అయినా మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీకు మధ్యాహ్నమే చెప్పాను కదా నాకేం తెలియదని. మీకేం తెలీదని మీరు చెప్పారు, కానీ మీకంతా తెలుసని నాకు తెలుసు. దయచేసి చెప్పండి సార్, అసలు రాహుల్ ఎక్కడున్నాడు? రాహుల్ కిడ్నాప్ చేయించిన అమ్మాయి ఎక్కడుంది? అసలు ఇందులోకి మా అమ్మని ఎందుకు లాగారు? చెప్పండి సార్. మీరు ఎన్నిసార్లు అడిగినా నాది ఒకటే సమాధానం. నాకు రాహుల్ ఎవరో తెలియదు, వాళ్ళు ఏం చేశారో కూడా నాకు తెలియదు. మాకు టైం అవుతుంది, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. అక్కడ ఒక అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇంకొక పక్క ఒక నిజాయితీ పరుడు జైల్లో ఉన్నాడు. వాళ్ళిద్దరిని కాపాడాలంటే మీకు తెలిసిన ఆ నిజాన్ని చెప్పాలి సార్. మీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? నాకు ఏ అమ్మాయి తెలీదు, ఏ రాహులు తెలీదు. మీరు ఎలా అడిగినా నా సమాధానం ఒకటే, తెలీదు తెలీదు తెలీదు. సార్, మీ నోరు అబద్ధం చెప్తున్నా, మీ కళ్ళు మాత్రం నిజం తెలుసని చెప్తున్నాయి సార్.
దయచేసి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తే ఇద్దరిని కాపాడొచ్చు సార్. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను సార్. కానీ బాధ్యత గల వ్యక్తిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు ఈ పని చేయాలి సార్. నువ్వు అన్నది నిజమే. అందుకే ఒక ఆడపిల్ల తండ్రిగా బాధ్యతగా ఆలోచించాను కాబట్టే నాకేం తెలియదని చెప్తున్నాను. నాకు ఈ లోకం కన్నా నా కూతురు సేఫ్టీయే ముఖ్యం. పదమ్మా వెళ్దాం. సార్ ప్లీజ్. అదే ప్లేస్ లో మీ అమ్మాయి ఉంటే ఇలాగే ఆలోచించేవాళ్ళ సార్? నా కూతురికి ఇలాంటి పరిస్థితి రాకూడదనే వెళ్తున్నాను. సార్ సంయుక్త, ఇంత స్వార్థపరులున్న ఈ లోకంలో నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిర్దోషులని కాపాడి దోషుల్ని ఎలా శిక్షించగలం? తెల్లవారితే మీ ఫ్రెండ్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. మనం రాహుల్కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయాం. నీ చెల్లెలు 2 రోజుల్లో విడిపిస్తాను అని ఛాలెంజ్ చేసింది. కానీ ఇంతవరకు కోర్టుకు కూడా రాలేదు.